హలో ఎవ్రీబడి, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన క్రాఫ్ట్కి ఒక వైట్ షీట్ ఒకటి తీసుకుంటున్నాం. ఇంకా ఇలా చాలా కలర్ పీసెస్ వేరే క్రాఫ్ట్స్ మిగిలిపోతాయి కదా, అవి నేను ఎప్పుడు పడేను అనమాట. అది ఇలా తీసుకుని యూజ్ చేసుకుంటున్నాం. ఒక స్పూన్, ఈ స్పూన్ మీద మనం ఈరోజు క్రాఫ్ట్ చేస్తున్నాము. సో లెట్ స్టార్ట్. ఇలా ఒకటేసారి మనము 2 హార్ట్ షేప్స్ని డ్రా చేసుకుని వాటిని కట్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అనమాట. ఇందాక చూసారు కదా, నేను హార్ట్ షేప్ పెట్టి డ్రా చేశాను. అలా ముందే మనం చిన్న పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్తో ముందు మనం కట్ చేసి పెట్టుకోవచ్చు రెగ్యులర్గా క్రాఫ్ట్స్ చేసే వాళ్ళకైతే. ఇక్కడ ఇలా నేను చూపించిన స్పూన్ లాంటిదే కాకుండా మనం జనరల్గా క్రాఫ్ట్స్కి యూజ్ చేసుకోవడానికి మనకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్ ఉండే ఐస్ క్రీమ్ స్టిక్స్ మనం యూజ్ చేయొచ్చు. సో ఈ కలర్ షీట్స్ యూజ్ చేసి వీటిలో నుంచి మనం చిన్న చిన్న హార్ట్స్ డ్రా చేసుకొని వాటిని కట్ చేసుకుందాం. మల్టిపుల్ కలర్స్ మీ దగ్గర ఉన్నవి ఏవైనా కూడా మీరు ర్యాండమ్గా యూస్ చేయొచ్చు. కంటిన్యూషన్ ప్రాసెస్లోనే మనం డ్రా చేసుకొని కట్ చేసుకొని వాటిని స్టిక్ చేసుకోవడమే ఇంకా మన క్రాఫ్ట్కి. మెయిన్ మన బేస్ వచ్చేసి ఐస్ క్రీమ్ స్పూన్ స్టిక్ అనమాట. దాని మీద మన బేస్ షీట్, ఆ వైట్ షీట్ని తీసుకొని దాని మీద ఉన్న ఈ చిన్న చిన్న హార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరేంజ్ చేసుకొని స్టిక్ చేసుకోవడమే. గ్లూ యూస్ చేయొచ్చు, నీట్గా కనిపిస్తుంది. గ్లూ ఆర్ గమ్ ఏదైనా కూడా యూస్ చేసి 1 by 1 ఇలా అతికించుకున్న తర్వాత, సో ఇలా లాస్ట్లో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఈవెన్ మన స్పూన్ కూడా స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో 2 హార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ హార్ట్ తోటి దీన్ని క్లోజ్ చేసేయడమే. సో దట్ వెనకాల కూడా నీట్గా కనిపించడానికి బోత్ సైడ్స్. సో ఈ క్రాఫ్ట్ వచ్చేసి మనకి బైబిల్ వర్స్ థీమ్ క్రాఫ్ట్ కదా, సో అందుకని మనం ఏదైతే బైబిల్ వర్స్ తీసుకున్నామో దాన్ని ఇంకా మనకు కావాల్సినట్టుగా డెకరేట్ చేసుకుంటూ ఆ బైబిల్ వర్స్ని రాసుకోవడమే. సో ఇది మన క్రాఫ్ట్ ఈరోజుది. ఈ క్రాఫ్ట్ సండే స్కూల్ టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితేనేమో మనం టీచ్ చేయడానికి, దేవుడి యొక్క ప్రేమ టీచ్ చేయడానికి యూస్ చేయొచ్చు, మెమరీ వర్స్ టీచ్ చేయడానికి. లేదు యాక్టివిటీ లాగా ఇవ్వాలి అని అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ క్లాసెస్ వైజ్ మనం చూసుకొని ఏ క్లాస్కి అయితే ఇది సూటబుల్గా ఉంటుందో వాళ్ళకి మీరు ఇది యాక్టివిటీ టైంలో ఇవ్వచ్చు, లేదా హోంవర్క్ లాగా ఇవ్వచ్చు ఈ క్రాఫ్ట్. సో మనం ఈ క్రాఫ్ట్ ద్వారా దేవుడి యొక్క ప్రేమ టీచ్ చేసేటప్పుడు క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి ఏ సందర్భంలో దేవుడు బైబిల్లో ఏ విధంగా ప్రేమను చూపించాడు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదా స్టోరీ చెప్పచ్చు. సో ఇలా కలర్ షీట్స్ ఏవి మీ దగ్గర అవైలబుల్గా లేవనుకుంటే మనం డైరెక్ట్గా స్కెచెస్ యూస్ చేసుకొని వాటిని కూడా మనము రౌండ్గా పెట్టిన పెటల్స్ దగ్గర స్కెచెస్తో డ్రా చేసుకొని యూజ్ చేయొచ్చు. హోప్ యూ లైక్ దిస్ క్రాఫ్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫాలో ఫర్ మోర్ ఆన్ Instagram.